సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాన్ మొత్తానికి తీరం దాటింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొమరం భీం, ఆసిఫాబాద్, అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో చిరుజల్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వానలు పడతాయంటూ ఐఎండీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలోని స్కూల్స్కు సెలవులు ఇచ్చారు. పిల్లల్ని బయటకు పంపొద్దని తల్లిదండ్రులకు సూచించారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆమరాబాద్లో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. పంట చేతికొచ్చే వేళ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి కోత కోసిన రైతులు ధాన్యం తడవడంతో అవస్థలు పడుతున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో కూడా కనిపిస్తోంది. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించినట్లుగా, పలు చోట్ల చెరువులు నిండి రోడ్లపై కూడా వచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ సుష్మితతో మాట్లాడదాం. ఆవిడ ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుష్మిత, ఏంటి పరిస్థితి? సో ఉదయాన్నే ఉద్యోగాలకి, స్కూల్స్కి వెళ్ళాలి, సెలవులు ఏమైనా ఇచ్చారా అంటే అది కూడా లేదు. ఏంటి పరిస్థితి? అప్డేట్ చెప్పండి. సార్, ఈ తుఫాను మోంతా ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే నిన్న రాత్రి అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురిసినట్టుగా కూడా తెలుస్తుంది. నాగర్ కర్నూలులో 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇవాళ కూడా మోంతా తుఫాను ప్రభావం రాత్రి వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే మాచర్ల, నందిగాం బెల్ట్, ఏదైతే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం అటువైపు ఉన్నాయో వాటన్నిటికి కూడా కొద్ది మేర కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అందులో జనగాం, మహబూబాబాద్, అలాగే యాదాద్రి కొత్తగూడెం, కొమరం భీం, ఆసిఫాబాద్ వీటన్నిటికి కూడా ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో సాయంత్రం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా హైదరాబాద్ నగరాన్ని కారు మబ్బులు కమ్మేసినట్టుగా కూడా కనిపిస్తుంది. గచ్చిబౌలి, రాజేంద్ర నగర్ వైపు కూడా ఎక్కువగా మోస్తారు వర్షాలు కురుస్తున్నట్టుగా కూడా సమాచారం. సో అందరూ కూడా ఇంకా దాదాపు 10 గంటల ప్రాంతం అవుతూ ఉండడం, ఆఫీసులకు వెళ్లే సమయం. సో అందరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా కొద్దిమేర సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అందరూ బయటికి రావడం కారణంగా కొద్దిమేర కూడా కొన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండడంతో రోడ్లపైన కూడా నీరు చేరే అవకాశం ఉంది. సో ట్రాఫిక్ సమస్యలు స్తంభించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్ చూసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుందో ఐఎండీ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని దాదాపు 10 గంటల ప్రాంతం వరకు కూడా కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేయింది, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. సో పూర్తిగా కూడా కూకట్పల్లి ప్రాంతం నుంచి మూసాపేట్, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, అలాగే పూర్తిగా షేర్లింగపల్లి జోన్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక రాత్రి నుంచి కొద్దిగా రిడక్షన్ అనేది కనిపించే విధంగా కూడా చెప్తున్నారు. వికారాబాద్ తదితర పై ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 జంట జలాశయాలు కూడా వరద వచ్చి చేరుతూ ఉంది. ఇప్పటికే ఉస్మాన్ సాగర్, అలాగే హిమాయత్ సాగర్కి 2 గేట్లు ఎత్తినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఒక గేటు, ఇక్కడ ఒక గేటు తెలిసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ తెలంగాణలో మిగిలిన జిల్లాలు ఏవైతే మహబూబాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఖమ్మం కూడా పూర్తిగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. హరి రైట్ సుష్మిత, రైట్ ఒకసారి కిస్మత్పూర్ వెళ్దాం. మా కరెస్పాండెంట్ విక్రమ్ ఉన్నారు, అతని దగ్గర ఉన్న అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్, సో ఏంటి మీరు ఉన్న దగ్గర పరిస్థితి? సో వర్షం నగరం అంతా కూడా పడుతున్నట్టుగా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇన్పుట్ చెప్పండి. హరి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం తెలంగాణపై కూడా పడిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు నాగర్ కర్నూలులో దాదాపుగా 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో నగరంలో చూసుకుంటే మోస్తారు నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన వారు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. బయటికి రాలేని పరిస్థితి ఉంది. మొత్తం ముసురు అలుముకున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు మరోవైపు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. పైన ఉన్న జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో మూసీకి వరద నీరు వదులుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. భారీ ఎత్తున కొంత వికారాబాద్ తో పాటు పలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షపాతం అయితే నమోదైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కువగా నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా ఒక మోస్తారు వర్షాలు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ఒక మోస్తారు వర్షాలు కురవడంతో వాగులు వంకలంతా కూడా పొంగిపోలుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకోవచ్చు ధాన్యం సంబంధించి రైతులైతే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. పంట చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు కురవడంతో కొంత కోత కోసిన రైతులైతే ఆరబెట్టుకోలేక ధాన్యాన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మోంతా తుఫాను ఎఫెక్ట్ ప్రభావం అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓకే.